బీపీ మండల్ 108వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ బీసీ ఎస్టీ సోదరులు అందరూ ఐక్యమత్యంగా ఆయన జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చుటలో బీసీలే కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ వాళ్ళ చేతుల దాదాపు స్వతంత్రం వచ్చేరాక దాదాపు 10-20 లక్షల మంది చనిపోయారు. బీసీలు తమ త్యాగాల ఫలితంతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన చరిత్ర మనకు అందరికీ తెలుసు. అయితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో అప్పుడున్న పరిస్థితులలో అంబేద్కర్ గారు బీసీలకు కూడా జనాభా లెక్కల ప్రకారం మనకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు. కానీ దాన్ని తొక్కిపెట్టారు. వాస్తవంగా బీసీలకు సంబంధించి దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మొరార్జీ దేశాయ్, బీపీ మండల్, బీపీ సింగే వీళ్ళే మన బీసీలకు అన్నం పెట్టారు. ఆ 27% రిజర్వేషన్లే ఇప్పుడు ఎన్నికలలో కావచ్చు, విద్యా సంస్థలలో కావచ్చు, అదేవిధంగా వివిధ రంగాలలో అవే ఇప్పటి వరకు వస్తున్నాయి. కానీ బీసీలకు ఇప్పుడున్న పరిస్థితులలో అగ్రవర్ణాలు ఏ పోరాటం చేయకపోయినా, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయకపోయినా, రాష్ట్ర రాజధానిలో ధర్నా చేయకపోయినా, ఢిల్లీలో ధర్నా చేయకపోయినా వాళ్లకు అన్నం పెట్టేటోడు మనోడు ఉంటే వారికి ఎంతసేపు లేట్గా పోయినా కూడా మంచి అన్నం దొరుకుతుంది అన్నట్టు వాళ్లకు ఇవాళ 10% రిజర్వేషన్లు, 5% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మన ఉద్యోగాలు, మన విద్యను, వివిధ రుణాలను సనుకపోయే పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ తీసుకుని వచ్చారు. మన బీసీలకు కొంచెం సిగ్గు శరం ఉంటే మోదీ అనేటైనా ఏం చేస్తానని కొంచెం ఆలోచన చేసుకోవాలి. మోదీకు జంతర్ మంతర్ దగ్గర కూర్చుండబెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఈ రోజు రిజర్వేషన్లు అద్దాన్ని ధర్నాలు చేయిస్తారా? వాళ్ళ మీద ఈ బీసీ మొన్నటి రాగా విద్యకు సంబంధించి పోరాటం చేస్తే వాళ్ళ మీద బీజేపీ గూండాలు దాడి చేసి మరి వీళ్ళ మీద ఎందుకు దాడి చేయలేదని మీ వాళ్ళు అడుగుతాను. అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన వాళ్ళ మీద ఎందుకు దాడి చేయలేదని అడుగుతాను. ఇవాళ పార్లమెంట్ లో 543 మంది ఉంటే ఇవాళ పట్టుబడి 90 మంది ఎంపీలు లేరు. ఇవాళ బీసీలో బిల్లు చేస్తామంటే ఇవాళ ఎవరి కాలు పట్టుకోవాలి. బ్రాహ్మణులు 180 మంది ఉన్నారు పార్లమెంట్ లో. వాళ్ళు బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తారా? ఇది బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి. మన బీసీలకు రిజర్వేషన్లు అర్థలేవు అనంటే కారణం మన దగ్గర ఐక్యత లేకపోవడమే. ఇవాళ ప్రతి ఈ సమాజంలో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఏ వ్యవస్థ బతకాలనుకున్నా బీసీలతోనే ఇవాళ ఈ మనుగడ సాధిస్తుంది. బీసీల ఉత్పాదక రంగం బీసీలతో పెద్దన పాత్ర. అయినా బీసీలను ఎడ్డోలను మూగ జీవులను చేసి ఇవాళ దాదాపు ఈ 75 ఏళ్ల వాళ్ళ సంపద దోపిడీ చేస్తారు, వాళ్ళ హక్కులను దోపిడీ చేస్తారు, అన్ని దోపిడీ చేసి వాళ్ళకి ఏది చెందకుండా చేసిన వ్యవస్థ కనబడుతుంది. ఈ సుదీర్ఘ చరిత్రలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఒక ఓట్లప్పుడే మనం ఏది అలైబలై లెక్క అనుకుంటారు, తర్వాత మాత్రం బీసీలను మొత్తం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను చెప్తాను 119 సీట్లు ఉన్నాయి. 119 సీట్లలో సామాజిక న్యాయం అంటే కనీసం 50 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండదు. అవద్దా? ఎంతమంది ఉన్నారే అంటే ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుడు కాదు, అంబేద్కర్ చౌరస్తాలో చెప్పుకొని సపోర్ట్లు కొట్టుకుని దండలేసుకోవడం కాదు. బీసీలకు కూడా నిజంగా ఆలోచన చేయాలి. బీసీలు విప్లవాత్మక పోరాటాలు చేయాలి. బీసీలు బట్టిగానే గిట్లుంటే ఏది రాదు. వాళ్ళు పని లేక కొట్లాడిరా. తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎవరు? బీసీలు కొట్లాడలేదా? నడి రోడ్డు మీదకి వచ్చి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశ స్వాతంత్రం బట్టిగానే వచ్చిందా? బీసీలు కొట్లాడితే వచ్చింది. అంటే కీలక పాత్ర పోషించారు బీసీలు. అటువంటి వాళ్ళను రాజకీయ పార్టీలు ఇలా తుంగలా దొక్కుతాయి. బీసీలను ఇవాళ ఓ దిక్కు ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఇవాళ ఎంతో సాంకేతికత వచ్చింది. అయినా కూడా బీసీలను వెట్టి చాకిరి చేయించుకుంటారు. బీసీల ఓట్లు ఎత్తుకపోతారు. ఇవాళ బీసీల ఓట్లు దొంగతనం చేస్తారు. బీసీలకు సామాజిక న్యాయం జరుగుతలేదు. ఇప్పటికైనా బీసీలు మేల్కోవాలి. మేల్కోకపోతే రాను ఏదో కొండ నాలుగకి మంది ఎత్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు బీసీల పరిస్థితి అక్కరానికి అవుతుంది. దయచేసి బీసీ మిత్రులు, మాకు సహకారం అందిస్తున్న ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ కూడా ఆలోచన చేసి మా పోరాటానికి మద్దతు తెలపాలి. మా రిజర్వేషన్లు వచ్చేరాక, మాకు సామాజిక న్యాయం దక్కేరాక మాకు మద్దతు ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ సందర్భంగా